Hi friends, good evening to everyone. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎటువంటి స్ట్రక్చర్ అయితే లేదు. అంటే మార్కెట్ చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది ఈ ఏరియాలోకి. 47,000 టు 46,000 ఆ ఏరియా, ఈ ఆ, ఈ జోన్లోనే ఉండిపోయింది మార్కెట్ చాలా రోజుల నుంచి. ఈ ఇక్కడ కిందనేమో ఈ ఏరియా 46,000 ఈ 1000 పాయింట్ రేంజ్లోనే ఉండిపోయింది అనమాట. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది. అండ్ నేను మీకు చెప్పాను కూడా నిన్న, ఇది ఏంటంటే మనం స్ట్రక్చర్ తీసుకుంటే ఇది లాస్ట్ లోవర్ హై, ఇది ఆర్డర్ బ్లాక్ జోన్ అవుతుంది. ఎందుకంటే ఇది లాస్ట్ లోవర్లో, ఇది లాస్ట్ లోవర్ హై, ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. పుల్ బ్యాక్ కూడా అయిపోయింది, పుల్ బ్యాక్ క్రాస్ చేసింది, ఇండ్యూస్మెంట్ ఈ పుల్ బ్యాక్ ఇది క్రాస్ చేసింది, ఇండ్యూస్మెంట్ కూడా అయిపోయింది. సో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందని చెప్పేసి నిన్న క్లాస్లో మీకు చెప్పాను. నిన్న క్లాస్లో మీకు కావాలంటే చూసుకోండి, వెళ్ళి బ్యాక్ వెళ్ళి నిన్న వీడియోలో చెప్పాను. లాస్ట్ నాకు తెలిసి ఎక్కడో ఉంటుంది ఆ వీడియో. నిన్న వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి, నాకు ఎగ్జాక్ట్ టైం తెలీదు, లాస్ట్లో ఉంటుంది. అంటే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 13th మినిట్ ఎప్పుడు అక్కడ ఆ ఏరియా దగ్గర నుంచి ఉండొచ్చు. నిన్న ఈ ఎంట్రీ కూడా చెప్పానమాట, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ జోన్, ఆ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతుందని. 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఎంత రిస్క్ రివార్డ్ వచ్చింది, ఏంటి ఎంట్రీ ఎక్కడ వచ్చింది, మళ్ళీ నిన్న ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూసుకుంటే ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. మనం ఏమనుకున్నామంటే యాక్చువల్గా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇది 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఏది ఇక్కడ సారీ అది కాదు 1 minute టైం ఫ్రేమ్ ఇది ఆర్డర్ బ్లాక్. సారీ, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. ఓకే. కాకపోతే మార్కెట్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. సో ఈ ఆర్డర్ బ్లాక్ ట్రిగ్గర్ అవ్వలేదు, అంటే మనం తీసుకోలేము కూడా. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయినట్టే కదా 1 minute టైం ఫ్రేమ్. ఓకే. ఇది 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 ఇంకా చెల్లదు. ఓకే. ఎంట్రీ తీసుకోలేము, అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే. ఇంక ఇది యాక్సెప్టబుల్ కాదనమాట. ఓకే. గ్యాప్ అప్ ఇది లక్కీలీ సేఫ్ అయిపోయాం మనం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటనుకున్నామంటే మనం ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను నేను. ఏంటంటే ఇదొక లిక్విడిటీ ఏరియా జోను. ఈ లిక్విడిటీ ఏరియా జోన్‌లో మార్కెట్ ఏంటంటే ఇక్కడ పైకి వెళ్ళినట్టు ఎళ్లి, అంటే ఫేక్ బ్రేకౌట్ లాగా ఏమైనా ఇస్తదేమో అని చూసానమాట. అంటే పైకి వెళ్ళినట్టు ఎళ్లి మళ్ళీ కిందకి మార్కెట్ సింగిల్ క్యాండిల్‌లోనే, అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా! ఇక్కడ చాలా వరకు మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మార్కెట్ రెస్ట్ అవుతుందన్నమాట ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే చాలా సేపు, అంటే ఈ ఏరియాని టచ్ అయ్యి మార్కెట్ మళ్ళీ ఇందులోకి బౌన్స్ అవుతదేమో అని చూసాను. అలా కూడా జరగలేదన్నమాట. సో వెల్ అండ్ గుడ్, ఆ స్ట్రాటజీ కూడా ఇంకా అప్లై అవ్వలేదు. ఇంక సరాసరి ఏంటంటే 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న ఆర్డర్ బ్లాక్ దగ్గరికే ఎళ్ళిపోయిందన్నమాట. ఇక్కడ చూడండి, మన అల్టిమేట్ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ 5 మినిట్స్‌లోనే ఏంటంటే అంటే 1 మినిట్ టైమ్‌లో ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ 5 మినిట్స్‌లో 5 మినిట్స్‌లో ఎక్కడుంటదంటే ఇది అవుతది. అంటే ఇది అవుతదన్నమాట. కాకపోతే ఈ విక్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ విక్ ఏదైతే చూసుకున్నారో, ఈ విక్ ఏదైతే ఉందో అది అన్‌మిటిగేటెడ్ అంటే టచ్ అయ్యింది. ఆ విక్ మనం ఇచ్చుకోవచ్చుమాట. ఆ స్టాప్ లాస్ కింద. స్టాప్ లాస్. అట్ ద సేమ్ టైమ్ ఆ విక్కే ఏదైతే ఉందో అది క్యాండిల్ అవుతుందన్నమాట 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. మనం చూసుకుంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అది క్యాండిల్ అవుతుంది. ఓకే. చూసుకోండి. ఆ ఏరియా ఎప్పుడైతే విక్ అనుకున్నాం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని, అది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోని క్యాండిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఆర్డర్ బ్లాక్. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ మాట ఇంకా. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయినా, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయినా అది ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ ఆ ఏరియాకొచ్చి రియాక్ట్ అవ్వడం జరిగింది. రియాక్ట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఉన్న లోని బ్రేక్ చేసింది. ఓకే. సో మనం ఈ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఎన్ని పాయింట్స్ వచ్చాయని చూస్తే ఒక 47 పాయింట్స్ ఉన్నది.
47 పాయింట్స్‌కి రిస్క్ రివార్డ్ ఎంతొచ్చిందో చూద్దాం. ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే. ఫస్ట్ టార్గెట్ ఇది. నేను అనుకున్నానేంటంటే, నేను ఇక్కడి వరకు వెళ్తదనుకున్నాను. అంటే గ్యాప్ ఫిల్ అయిన వరకు వెళ్తదనుకున్నాను. కాకపోతే ఫస్ట్ టార్గెట్ ఇది. కాపోతే ర్యాండమ్‌గా ఫస్ట్ టార్గెట్ కూడా కాదు. నేను అక్కడి వరకు హోల్డ్ చేయలేకపోయాను. నేను ఇక్కడి వరకే హోల్డ్ చేశాను. ఎందుకంటే మార్కెట్ చాలా వరకు ఈ ఏరియాలో కన్సాలిడేషన్ జోన్‌లో ఉండిపోయిందన్నమాట. కన్సాలిడేషన్ జోన్‌లో ఉండిపోయింది. ఒక ప్యాటర్న్ లాగా ఫార్మ్ చేసుకుంటూ, ఒక ఛానెల్ ప్యాటర్న్‌లా ఫార్మ్ చేసుకుంటూ, కాపోతే ఛానెల్ డౌన్ సైడే బ్రేక్ అవుతదని తెలుసు. కాపోతే ఇదంతా ఉన్న చాలా సేపు డీకే అయిపోతది మనక. మనం డీకే అయిపోద్ది. అందులో ఈరోజు థర్స్‌డే. ఆఫ్‌కోర్స్ చాలా దూరంగా వెళ్ళే ఐటెమ్స్ లైక్ తీసుకున్నా సరే, ఇంతసేపు మార్కెట్‌లో ఇంతసేపు వెడ్నెస్‌డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ రోజు ఉన్నామంటే మనకి డీకే అనేది అవుతది. సో, నేను ఇంతసేపు వెయిట్ చేయలేకపోయానన్నమాట. అంటే ఇక్కడి వరకు ఈ టార్గెట్ వరకు హోల్డ్ చేయలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ చేసింది. ఫస్ట్ టార్గెట్ హిట్ చేసింది, బ్రేక్ చేసింది. కాపోతే ఏంటంటే ఓకే. తర్వాత అది చెప్తాను ఇంకా. తర్వాత ఏం జరిగింది ఏంటనేది. మన టార్గెట్ రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఎంతొచ్చిందో చూద్దాం. హ్మ్. నేను నిన్న క్లాస్‌లోనే చెప్పాను మీకు ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంటది. ఇది ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ ఏంటంటే అలాగే ఆర్డర్ బ్లాక్ రీచ్ అయింది. ఆహ్, ఫస్ట్ నా నా టార్గెట్ ఎక్కడైతే ఇది ఉందని ఈ ఏరియాస్‌లో ఎగ్జిట్ అయిపోయాను. 1:3 అప్రాక్సిమేట్‌లీ అలా వచ్చింది. అంటే హోల్డ్ చేస్తే ఇక్కడి వరకు 1:4 అలాగొస్తుంది. కానీ అంతసేపు 210 పాయింట్స్ అలాగొస్తుంది. కానీ అంతసేపు హోల్డ్ చేసినా వేస్టే. అంటే ఈ ఇక్కడ వరకు ఏదైతే వచ్చిందో ఈ ర్యాపిడ్ క్యాండిల్స్ ఎక్కువ వరకే ఫార్మ్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఇక్కడే ఇక్కడ ఇదంతా కన్సాలిడేషన్ జోన్ అయిపోయింది. ఓకే. ఆఫ్‌కోర్స్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. చూసారా మన ఆర్డర్ బ్లాక్ తర్వాత ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ప్యాటర్న్ డౌన్ సైడే బ్రేక్ అవుతది. అనడానికి మన జడ్జ్ తీసుకోవచ్చన్నమాట. అంటే ఇక్కడ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ ఉంది. మీకది చూపిస్తాను. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ నిన్న చెప్పాను కదా! క్లాస్‌లోని నిన్న చెప్పాను కదా! నిన్న ఏంటంటే ఆహ్ నిన్న ఒక స్ట్రాటజీ చెప్పాను కదా క్లాస్‌లోని. అది ఇక్కడ ఒకటి అప్లై చేయొచ్చు. కాకపోతే నాకింకా అప్పటికే నేను చాలా సేపు మార్కెట్‌లో ఉన్నాను. ఇక్కడి వరకు ఉన్నాను కదా! ఇంక ట్రేడ్ తీసుకోలేదన్నమాట అది. కాకపోతే తర్వాత చూసానన్నమాట అది. ఓకే. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. 1:3 అలా ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ వరకు హోల్డ్ చేస్తే 1:4 ఓకే. ఆ ఎంట్రీ ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఇక్కడ చెప్పాను కదా మీకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక ఆర్డర్ ఈ ఏరియాలోని ఈ ప్యాటర్న్ ఫార్మ్ అయింది కదా! ఈ ప్యాటర్న్ డౌన్ సైడే బ్రేక్ అవుతదని చెప్పడానికి ఇక్కడ ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. చూసుకుంటే ఇది ఉంది చూడండి ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఈ ప్రీవియస్‌లో ఉన్న గ్రీన్ క్యాండిల్‌ని స్వీప్ చేసి హైని స్వీప్ చేసి కిందన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ మనం తీసేసుకుంటామా అంటే ఈ క్యాండిల్ ఎందుకు ట్రస్ట్ చేయాలి? ఈ క్యాండిల్ స్వీప్‌ని ఎందుకు ట్రస్ట్ చేయాలి? ఓకే. ఇది డౌన్ ట్రెండ్‌లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ బేరిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది ఇక్కడ. 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో అయినా ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి టచ్ చేసి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్‌గా ఉన్న గ్రీన్ క్యాండిల్ స్వీప్ చేసి కింద క్లోజ్ అయింది. సో, ఈ క్యాండిల్‌ని మనం ఎందుకు నమ్మాలి అంటే నిన్న క్లాస్‌లో కూడా మీకు చెప్పాను. ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్ చేసిందన్నమాట. ఇదిగోండి ఆ క్యాండిల్ ఇదే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే 11:53 క్యాండిల్ ఎంత ఫార్మ్ అయింది ఇది? ఫార్మ్ అయిన క్యాండిల్ అంటే 12 లోపు క్యాండిల్ బ్రేక్ చేసింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. సో, ఆ క్యాండిల్ మనం నమ్మొచ్చమాట. అంటే ఇక్కడున్న లోని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ ఏంటంటే మనం టార్గెట్‌ని ఎలా సెట్ చేసుకుంటాం అంటే ఈ క్యాండిల్ యొక్క హై ఉంది కదా! ఓపెనింగ్ ఉంది కదా! ఓపెనింగ్‌ని దగ్గర వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయినప్పుడు అక్కడ ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. తీసుకొని ఈ విక్ ఉంటదా? ఈ విక్ స్టాప్ లాస్ ఇస్తాం. 17 పాయింట్స్ ఎంతో వచ్చింది. మీకు ఓపిక ఉండాలే గాని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ తీసుకుంటాం. సెకండ్ టార్గెట్ ఫెయిల్ అయిపోయింది. అసలు చెప్పాలంటే సెకండ్ టార్గెట్ వరకు మనం ఉంటే ఫెయిల్ అయిపోతాం అన్నమాట. మార్కెట్ ఏంటంటే రివర్స్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ వరకు అయితే ఏదైతే ఉన్నదో అది. అంటే ఫస్ట్ టార్గెట్ అయిపోయిన తర్వాత మనం ట్రైల్ చేసుకునేది ఓపిక మనం ట్రైల్ చేసే ఇది ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఉండాలి. ఎప్పుడు సెకండ్ టార్గెట్ అన్నాం కదా అని చెప్పేసి గుడ్డిగా మనం సెకండ్ టార్గెట్ వరకు ఉన్నామంటే మళ్ళీ మనం సంపాదించిన మనీ అంతా పోతదన్నమాట. ఓకే. ఇక్కడ మనకు సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేసాం అనుకోండి. సెకండ్ టార్గెట్ అప్పుడు వచ్చిన మనీ అంతా పోతది. మార్కెట్ 3:00 వచ్చిన క్యాండిల్ మొత్తం అంతా పోతదన్నమాట. సో, ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది. ఈ ఫస్ట్ టార్గెట్ మీకు చెప్పాను కదా! ఇందాకలే ఎక్కడి నుంచైనా ఫస్ట్ టార్గెట్ అయితే ఇది. ఎక్కడి నుంచైనా సరే ఫస్ట్ టార్గెట్ ఇదే మాట. ఓకే. ఎంతొచ్చిందో చూసుకుందాం. ఒకవేళ ఇక్కడి నుంచి. మీకు అర్థమైంది కదా! ఇప్పుడేంటంటే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఈ క్యాండిల్ ఎందుకు నమ్మాలి అనేది కూడాను. ఓకే. సంథింగ్ తక్కువే వచ్చింది. ఓహ్! 1:5 ఓహో! స్టాప్ లాస్ పాయింట్స్ తక్కువ కదా! అందుకే 1:5 వచ్చింది. మనకి స్టాప్ లాస్ పాయింట్స్ తక్కువొచ్చినప్పుడు ఏం చేస్తామంటే లాట్స్ పెంచుతాం. అంతే కదా! ఇప్పుడేంటంటే ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ ఎక్కువొచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ ఎంత 47 పాయింట్స్ వచ్చింది. 47 పాయింట్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడి వరకు తీసుకుంటే ఇందాక ఇలా చెప్పాలంటే 200 పాయింట్స్ వచ్చాయి. 200 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసాం. బట్ ఏంటంటే రిస్క్ రివార్డ్‌లో 1:3 చూపించింది. ఓకే.
1:3 చూపించినా సరే ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు. ఇక్కడ చూస్తే 98 పాయింట్స్, 100 పాయింట్స్ కాకపోతే 1:5 చూపిస్తుంది. బికాస్ ఇక్కడ స్టాప్ లాస్ తక్కువ. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఓకే 90 పాయింట్స్ క్యాప్చర్ చేసిన లాట్స్ ఎక్కువ పెంచుతాం అన్నమాట మనం ఇక్కడ. ఓకే, ఎందుకంటే స్మాల్ స్టాప్ లాస్ వచ్చింది. స్మాల్ స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం లాట్స్ పెంచాలి. ఇలాంటి స్టాప్ లాస్ వచ్చినప్పుడు కొంచెం లాట్స్ తగ్గిస్తాం అన్నమాట. దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటూ ఉంటారు అన్నమాట. ఓకే, ఈ విధంగా ఈ ఎంట్రీని కూడా క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే నేను ఈ ఎంట్రీ తీసుకోలేదు, నేను ఈ ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఈ ఎంట్రీ తీసుకున్నాను, కాకపోతే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ మార్కెట్ చాలాసేపు కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది. అసలు ఈ విక్స్ తక్కువ ఉండడం వల్ల అసలు ఏంటంటే ఆప్షన్ బేయర్స్ అనే ఎవరికి చాలా చిరాకు ఉంటుంది. చాలా రోజులు మార్కెట్ అసలు మామూలుగా డీకే ఉండట్లేదు. మార్కెట్లో మూమెంటమే లేదు అసలు గత 2 వారాల నుంచి చూసుకుంటే. ఓకే, ఈ విధంగా ఇదొక ఎంట్రీ, ఇది ఒక ఎంట్రీ అన్నమాట ఈరోజు. ఇంకొక ఎంట్రీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అయినమాట. అంటే చూసుకుంటే ఇంకొక ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే స్టాప్ లాస్ హిట్, అది ఎందుకు తీసుకోకూడదు అనేది రీజన్ చెప్తాను అనమాట. ఇదొక ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా, మరి ఎక్కడి నుంచే దీన్ని బ్రేక్ చేసింది కదా, ఈ మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది. కానీ బ్రేకింగ్ చూడండి, బ్రేకింగ్ అనేది సరిగ్గా లేదు. అసలు బ్రేక్ అయినట్టే కాదు. సింగిల్ క్యాండిల్లోనే మళ్ళీ పైకి వచ్చింది. ఇది పర్ఫెక్ట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ కాదు. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అంటే ఒకవేళ అది కరెక్ట్గానే బ్రేక్ చేసి ఉండుంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ ఏరియా ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. ఇది ఏంటంటే సరిగ్గా బ్రేక్ చేయలేదు. చూసుకుంటే ఇదిగోండి, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది అసలు. ఇది క్యాండిల్ ఇలా స్లైట్గా ఇచ్చి వెంటనే మళ్ళీ ఏంటంటే మార్కెట్ పైకి రివర్స్ కొట్టేసింది. సో అది మనం తీసుకోకూడదు. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నా సరే ఇది ఏంటంటే కరెక్ట్గా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగితేనే మనం ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాం. సో ఈ ఫెయిల్ అవుతుందని మనం ముందే గ్రాస్ప్ చేయాలన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఈరోజు ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ కొంచెం ఈ మూవీ ఉంటామట. లాస్ట్ 3 ఇయర్ టైంకి ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తుంటారన్నమాట. ఆ పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసినప్పుడు ఇలాంటి మూవ్స్ వస్తుంటాయి. సో మనం ఏంటంటే బెటర్ 3